హర హర మహాదేవ. ఓ దీపాన్ని తీసుకోవాలని కోరుతున్నాం. తర్వాత మంచిది. ఈరోజు ఏదో దీపం ముట్టించి ఉంటా అయితే ఇవ్వండి, మళ్ళీ వస్తాను. అలాగే అంజనా చౌదరి గారు కూడా ఇచ్చేసి ఒకటి వెలిగించిన వాళ్ళు పూజా కార్యక్రమంలో కూర్చున్నాం. వెనకబడిన భక్తుల హలో హలో దేని వరకు అవకాశం చూడండి. అక్కడ జరిగేది ఓన్లీ గణపతి పూజ మాత్రమే. గణపతి పూజలో కొంతమంది కూర్చోడానికి అవకాశం, దీపం వెలిగించడానికి అందరికీ అవకాశం ఉంది. కావున మా స్టార్ట్ చేసినప్పుడు ఉన్న స్వాములు కొంతమంది స్వాములు అయితే లేరు, కానీ కంటిన్యూగా మాతో పాటు 11,000 నుంచి ఇప్పటివరకు వస్తున్న సభ్యుల్లో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి శివపీఠం నుంచి మన శివస్వాములు గురుస్వామి అయినటువంటి సిరిసిల్ల రాజేశ్వామి, అలాగే గురూరు మూలనాయుడు స్వామి, అలాగే రాపీటి నాగేశ్వరరావు, కామిరెడ్డి సురేష్, వంటాకి జగదీష్ బాబు, వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారనుకోండి. అందరి పేర్లు గుర్తుండవు సమయానికి, దయచేసి ఏమనుకోవద్దు. కానీ ఈ కార్యక్రమానికి మా వెంట ఉంటూ సత్యనారాయణ సత్యబాబు గారు, మాజీ చైర్మన్ గారు కూడా ఈ 11,000 దీపాల ప్రారంభోత్సవంలో ఈ శివస్వాములతో పాటు ఆయన కూడా మాకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వారి హయాంలో కూడా గతంలో 3 సార్లు 4 సార్లు కూడా దీపోత్సవం జరిగింది. దేవస్థానం తరపు నుంచి రాజకీయాలకు అతీతంగా చోడవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి దేవస్థానం ఇది. స్వయంభూ అంటే స్వయంగా భూమిలోంచి పుట్టబడిన విగ్రహాలను మాత్రమే స్వయంభూ అంటారు. ఈ దేవాలయం సుమారు 800 సంవత్సరాల క్రితం చోళరాజులు, మత్స్యరాజులు పరిపాలించే కాలనాటి శివాలయం. అప్పట్లో ఈ శివలింగం ఉద్భవించింది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మహారాజు గారు, అంటే 800 సంవత్సరాల క్రితం పరిపాలించిన చోళరాజుల మత్స్యరాజు పరిపాలించే కాల సమయంలో ఉన్నటువంటి మహారాజు గారు, ఆయన పేరు కూడా గౌరీశ్వరుడని రికార్డులో నేను గత 2 సంవత్సరాల క్రితం తెలుసుకోవడం జరిగింది. అప్పుడు మహారాజు గారి పేరు కూడా గౌరీశ్వరుడేనట. ఆ గౌరీశ్వరుడే మన గౌరీశ్వర స్వామి కింద ఇక్కడ వెలిసారట. శుభ సంకల్పంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మాట్లాడుకుంటే నేనేం చెప్పినా నోరు పీకుతుంది తప్ప, దాహం వేస్తుంది తప్ప. మల్లాయుడు గారు తదితర పెద్దలందరూ కూడా అవసరం ఎంతైనా తీసుకొచ్చి ఈ యొక్క చెరువుని పుష్కరంగా మార్చడం వల్ల ఈ చోడవరానికి కూడా సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. గౌరీశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం గోచార గ్రహచార వశాత్తు జాత బహు సహస్ర సంఖ్యాక దీపోత్సవ కార్యక్రమ దిగ్విజయ సిద్ధ్యర్థం సర్వే జనాః సుఖినో భవంతు. శుభ సంకల్ప సిద్ధ్యర్థం మనః సంకల్పిత కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం. అందరూ కూడా మనసులో ఒక 5 నిమిషాల పాటు ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఈ లోపల గణపతి పూజ పూర్తి అయిపోతుంది. ప్రతిగృహ్యతే స్థలంభోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీభరతమూర్తయే నమో నమః. నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా చెప్పాలంతా కూడా విఘ్నేశ్వర. మన వినాయకుడికి నిలబడాలంట. అక్కడ ఉన్నాడు వినాయకుడు.
విఘ్నేశ్వర విధి మార్తాండ చంద్ర హలో హలో మహాప్రాణ దీపం మహాప్రాణ దీపం వెలిగించాలి. అమ్మా దీపాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ కూడా దయచేసి. ఫోటో అయిన తర్వాత మళ్ళీ కూడా లోపలికి రావచ్చు మీరు కూడా. ఇంకో మైకి వస్తే ఒక్కసారి ఈ యొక్క అద్భుతాన్ని కూడా ఒక ఫోటో తీయడానికి వస్తాం. ఒక్కసారి దయచేసి దయచేసి ఒక్క నిమిషం ఏంటి బాధ్యత రమ్మని చెప్పి